Hi students, good day. We are discussing the concept of integrated education in the first unit of inclusive education. So yesterday I have uploaded one video and shared that the link of that video in our group. But because of some technical problem, error was occurred in the last 5 minutes or so of the video. So, from the definitions part, the error occurred. Hence, I would like to start today's discussion from definition of integrated education. Okay. సో నిన్న మనం ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ సమగ్ర విద్య అనేటువంటి భావన చర్చిస్తున్నాం. చర్చించిన సందర్భంలో టెక్నికల్ ప్రాబ్లం వల్ల లాస్ట్లో ఉన్నటువంటి ఒక 5 minutes ఆర్ సో వీడియోలో క్లారిటీ అనేది మిస్ అయింది. అందువల్ల ఆ డెఫినేషన్స్ పార్ట్ దగ్గర నుంచి మళ్ళీ ఈరోజు డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ ఇన్ విచ్ స్పెషల్ నీడ్ చిల్డ్రన్ అటెండ్ క్లాసెస్ విత్ నార్మల్ చిల్డ్రన్. అంటే సమగ్ర విద్య అంటే ఏంటంటే ఏ విద్యా ప్రక్రియలో అయితే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి లేదా అసక్తతలు కలిగినటువంటి డిజేబిలిటీస్ ఉన్నటువంటి విద్యార్థులు సాధారణ విద్యార్థులతో సాధారణమైనటువంటి పాఠశాలలో సాధారణమైనటువంటి తరగతి గదుల్లో అటెండ్ అవుతారో అటువంటి విద్యా కార్యక్రమాన్ని సమగ్ర విద్య అంటాము. తర్వాత వన్ మోర్ డెఫినేషన్. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ రిఫర్స్ టు meaningful involvement of children with disabilities into ongoing regular education program to the extent feasible and beneficial in a given instance, with the ultimate goal being optimal academic, social as well as personal learning of each child. అంటే ప్రతి విద్యార్థి కూడా అంటే సామాజికంగా ఇక్కడ అకాడమిక్స్ అనేవి లెర్నింగ్ జరగాలి కాబట్టి సోషల్ సెట్టింగ్స్ లో ఆ విద్యార్థులందరూ కూడా ఎటువంటి విద్యార్థులైనా సరే ఒకే తరగతి గదిలో విద్యను అభ్యసించాలి అనే భావంతో ఏర్పాటు చేయబడిందే సమగ్ర విద్య అని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ దీన్ని డిఫైన్ చేసింది. ద కమిషన్ ఎంఫసైజ్డ్ దట్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ షుడ్ బి అన్ ఇన్స్పైరబుల్ పార్ట్ ఆఫ్ ది జనరల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే ఈ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అనేది హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ కి ఇచ్చేటువంటి సాధారణ తరగతి గదిలోటువంటి విద్య అందించాలి. అది ఇన్స్పైరబుల్ పార్ట్ అయి ఉండాలి. అంటే వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా సాధారణ పాఠశాలలోనే ఈ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి లేదా హ్యాండిక్యాప్ లేదా డిసేబుల్డ్ చైల్డ్స్ కి విద్యను అందించే ప్రక్రియనే సమగ్ర విద్య అని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం సమగ్ర విద్యని డిఫైన్ చేయవచ్చు. సో నిన్న చూసాం డిఫరెన్స్ తెలియటం కోసం. అంటే మనం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లో కూడా ఏమన్నామంటే సాధారణ విద్యార్థులతో పాటే అసక్తతలు కలిగిన ప్రత్యేక అభ్యసన అవసరాలు కలిగినటువంటి విద్యార్థులను కూడా కలిపి విద్యను అందించే ప్రక్రియని ఇంక్లూజన్ అంటున్నాం. మరి ఇక్కడ ఇంటిగ్రేషన్ లో కూడా ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల్ని సాధారణ విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలలో సాధారణ తరగతి గదుల్లో నుంచి బోధన చేయటంనే మనం ఇంటిగ్రేషన్ అన్నాం. అలాగే ఆ డిఫరెన్స్ ని డయాగ్రామ్ ద్వారా చూడొచ్చు. నిన్న ఒకసారి పరిశీలించాము, మళ్ళా దీన్ని చూద్దాం. దిస్ ఇస్ ఎక్స్క్లూజన్, దిస్ ఇస్ ఇంటిగ్రేషన్, దిస్ వన్ ఇంక్లూజన్. సో ఇక్కడ ఈ కలర్ తో రౌండ్ చేయబడినటువంటి సర్కిల్స్ ఇవన్నీ కూడా రిప్రజెంట్ డిజేబుల్డ్ చైల్డ్స్ ఆర్ చైల్డ్స్ విత్ స్పెషల్ లెర్నింగ్ నీడ్స్. ప్రత్యేక అభ్యసన అవసరాలు ఉన్న విద్యార్థులు లేదా
ఆసక్తత కలిగినటువంటి విద్యార్థులు. సో దీన్ని బట్టి చూడండి, ఇక్కడ ఎక్స్క్లూజన్, వేరు చేయబడటం జరిగింది. వేరు చేసి వీళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళందరినీ కలిపి విద్యను అందించడం జరుగుతుంది. దీని ప్రత్యేక విద్య అన్నాం. ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ లో వీళ్ళందరినీ కలిపి తీసుకొచ్చి సాధారణ పాఠశాలలో కూర్చోబెట్టారు. అంటే వీళ్ళకి ఏదైతే ప్రోగ్రామ్ జరుగుతుందో దాంట్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. సో ఈ సందర్భంలో విద్య, దాన్ని ఇంటిగ్రేషన్ అన్నాం. కానీ ఇంక్లూజన్ లో చూడండి, అందరూ కూడా స్కాటర్ అయి ఉన్నారు, అందరితో కలిసిపోయి ఉన్నారు. ఇక్కడేమో ప్రత్యేకంగా ఉన్నారు. సో వీళ్ళందరినీ ఒక సమూహం, ప్లేస్మెంట్ అనేది స్పెషల్ గా ఉంది. కానీ ఇక్కడ ప్లేస్మెంట్ ఏ విధంగా ఉంది, ర్యాండమ్ గా ఉంది. దీంట్లో స్కాటర్ అయిపోయి ఉన్నారు, సాధారణ విద్యార్థులతో కలిసిపోయి ఉన్నారు. అది ఈ మూడింటి మధ్య ఉన్నటువంటి తేడా. సో లెట్ us see some more important concepts of integrated education. Integration signifies the process of interaction of disabled children with normal children in the same education setting. అంటే సాధారణ విద్యార్థులతో పాటే ఆసక్తత కలిగినటువంటి ప్రత్యేక అభ్యసన అవసరాలు కలిగినటువంటి విద్యార్థులు ఇంటరాక్ట్ అవటం ద్వారా అందించేటువంటి ఈ విద్యనే మనం స్పెషల్ ఎడ్యుకేషన్, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ గా మనం చెప్పవచ్చు. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఆల్సో మీన్స్ మెయిన్ స్ట్రీమింగ్ ఆర్ నార్మలైజేషన్ యాజ్ డిజేబుల్డ్ ఆర్ ట్రీటెడ్ విత్ నార్మల్ చిల్డ్రన్. అంటే దీన్ని మెయిన్ స్ట్రీమింగ్ గా సాధారణ ప్రధాన స్రవంతి అంటాం దీన్ని, లేదా సాధారణీకరించడం అంటాం. సో అంటే డిజేబుల్స్ కూడా నార్మల్ చిల్డ్రన్ తో పాటే ట్రీట్ చేయబడతారు కాబట్టి మనం దీన్ని మెయిన్ స్ట్రీమింగ్ అని కూడా, అంటే సాధారణ పాఠశాల అని కూడా మనం దీన్ని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఈస్ ద ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ in which exceptional children attend classes with normal children on either a part or full-time basis. This is the key concept. So ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ లో విద్యార్థి సాధారణ విద్యార్థితో పాటుగా సాధారణ పాఠశాలలో విద్యని అభ్యసించడం జరుగుతుంది. అది ఫుల్ టైం బేసిస్ కావచ్చు, అలాగే ఏదైనా పార్ట్ టైం బేసిస్ కావచ్చు. దట్ మీన్స్ కొంత సమయం, నిర్దిష్ట సమయం కావచ్చు, లేదా ఏదో ఒక కొన్ని పీరియడ్స్ కావచ్చు, లేదా పూర్తి స్థాయిలో కావచ్చు. ఆ ఇంటిగ్రేషన్ అనేది పార్ట్ ఆర్ ఫుల్ టైం, పార్ట్ టైం గా జరుగుతుంది కొంత సమయం కోసం, లేదా ఫుల్ టైం గా కూడా జరగచ్చు. దాన్ని ఇంటిగ్రేషన్. సో ఇట్ ఈస్ అ ప్లేస్మెంట్ ఆఫ్ ది డిజేబుల్డ్ చిల్డ్రన్ ఇన్ ఆర్డినరీ స్కూల్స్ విత్ సమ్ స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ హెల్ప్ అండ్ సర్వీసెస్. When they are integrated in normal schools, they will get some help from the specialized persons or specialized services. సో ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ జరిగిందో ఆ ఇంటిగ్రేషన్ లో ఈ ప్రత్యేక అవసరాలు కలిగిన, ఆసక్తత కలిగిన, లేక ప్రత్యేక అభ్యసన అవసరాలు కలిగిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన విద్యా కార్యక్రమాలు, విద్యా అవసరాలని, సేవల్ని వాళ్ళకి అందించడం జరుగుతుంది, వాళ్ళకి ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది. అంటే ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ డయాగ్రామ్ చూపించినట్లుగా వీళ్ళని ఇంటిగ్రేట్ చేసినప్పుడు వీళ్ళకి అవసరమైనటువంటి వీళ్ళ స్థాయికి, వీళ్ళ యొక్క ఆసక్తతలకి, వీళ్ళ యొక్క అభ్యసన అవసరాలకు అనుగుణంగా కొన్ని సేవలు అనేవి ప్రత్యేకంగా వీళ్ళకి అందించడం జరుగుతుంది దీంట్లో. ఓకే, నెక్స్ట్, it does not necessarily integrate all the students who are away from the education for any reason, like physically, mentally, socially deprived, or because of any caste, creed, gender, race, ability, disability, lifestyle, etc. అంటే ఇది ఇక్కడ ఇంటిగ్రేషన్ అనేది తప్పనిసరిగా కాదు, అందరి విద్యార్థుల్ని కూడా, అంటే ప్రత్యేక పాఠశాలలో చదివి అందరి విద్యార్థుల్ని తీసుకొచ్చి సాధారణ పాఠశాలలో కూర్చోబెట్టడం అనేది ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యం కాదు. సో అంటే ఈ ఫిజికల్ డిజేబిలిటీ, మెంటల్ డిజేబిలిటీ, సోషల్లీ డిప్రైవ్డ్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, జెండర్, రేస్, ఎబిలిటీ, డిజేబిలిటీ, లైఫ్ స్టైల్, ఎట్సెట్రా, వీళ్ళందరినీ కూడా తప్పనిసరిగా ఈ సాధారణ పాఠశాలలో కూర్చోబెట్టాలి బోధన అభ్యసన ప్రక్రియ కోసం అనేది ఇది నెసెసిటీ ఏం కాదు, తప్పనిసరిగా అయినటువంటి అంశం కాదు. వేరాజ్ ఇన్ ది ఇంక్లూజన్ ఇట్ ఈస్
మ్యాండేటరీ. ఎటువంటి భేదాభిప్రాయాలకి అవకాశం లేకుండా అన్ని రకాలైనటువంటి విద్యార్థుల్ని ఒకే పాఠశాలలో విద్యని అభ్యసించడం అనేది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ యొక్క ప్రాక్టీస్ గా, సూత్రంగా, భావనగా చెప్తాం, అక్కడ చెప్పుకున్నాం, నేర్చుకున్నాం కూడా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డిస్పారిటీస్ లైక్ ఫిజికలీ challenged or mentally challenged, caste, creed, gender, race, financial status, whatever it may be. కానీ అక్కడ అందరినీ కలుపుతాం. సో ఇక్కడ దట్ ఈస్ నాట్ నెసరీ కండిషన్. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఎంకరేజెస్ ఓపెన్ మైండెడ్ యాటిట్యూడ్స్ అమాంగ్ చిల్డ్రన్ యాజ్ వెల్ యాజ్ బిల్డింగ్ ది కాన్ఫిడెన్స్ అండ్ ఎబిలిటీ టు క్వశ్చన్, అబ్జర్వ్, లిజన్ అండ్ మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. సో అంటే ఇది ఈ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి, ఆసక్తతలు కలిగినటువంటి విద్యార్థుల విషయంలో దీన్ని మనం చెప్పొచ్చు. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఎంకరేజెస్ అంటే ప్రోత్సహిస్తుంది విద్యార్థుల్ని. ఎందుకోసం? అబ్జర్వ్, క్వశ్చన్, ప్రశ్నించడం, లేదా పాఠశాలలో జరిగేటువంటి తరగతి గదిలో జరిగే కార్యక్రమాన్ని అబ్జర్వ్ చేయటం, వినటం, అలాగే డెసిషన్స్ తీసుకోవటం, వీటన్నిటిని విద్యార్థుల్లో ప్రోత్సహించి విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయటం అనేది ఈ సమగ్ర విద్య ద్వారా జరుగుతుంది. ఇట్ విల్ హ్యాపన్స్ వెరీ పర్టికులర్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిజేబుల్డ్ చైల్డ్, స్పెషల్ లెర్నింగ్ చైల్డ్. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ రికగ్నైజెస్ ది value of parents, and so parental involvement in all aspects of the school life is actively encouraged. Parents are encouraged to take an active role in the governance of the school and parents council. సో ఇక్కడ ఈ సమగ్ర విద్యలో ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క పాత్రని గుర్తించడం జరిగింది, గుర్తిస్తారు. గుర్తించి వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ని, ఇన్ఫ్లుయెన్స్ ని, ఓకే, ఇంటర్వెన్షన్ ని క్లాస్ రూమ్ సంబంధించిన యాక్టివిటీ ప్రాసెస్ లో కావచ్చు, అలాగే స్కూల్ కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ విషయంలో, గవర్నెన్స్ విషయంలో కావచ్చు, పేరెంట్ కౌన్సిల్ లో వాళ్ళ యొక్క ప్రమేయాన్ని కావచ్చు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి డిజేబుల్డ్ చైల్డ్ సంబంధించినటువంటి పేరెంట్స్ కూడా ఈ లెర్నింగ్ ప్రాసెస్ లో, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో, స్కూల్ కి సంబంధించిన యాక్టివిటీస్ లో వాళ్ళకి యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది, ఇన్వాల్వ్మెంట్ అనేది అన్ని విషయాల్లో కూడా ఇవ్వటం జరుగుతుంది, ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతుంది, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది, వాళ్ళు పాల్గొనేలా చేయటం జరుగుతుంది. పర్టికులర్ గా స్కూల్ సంబంధించిన గవర్నెన్స్ విషయంలో కానివ్వండి, పేరెంట్ కౌన్సిల్ మీటింగ్ లో కానివ్వండి, పేరెంట్ కౌన్సిల్స్ లో కానివ్వండి, ఇటువంటి డిజేబుల్డ్ చైల్డ్స్ వాళ్ళ యొక్క పేరెంట్స్ ని, వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం జరుగుతుంది. సో ఇది ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ యొక్క ఇంకొక ప్రధానమైన లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఇంటిగ్రేటివ్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్. నౌ లెట్ us see the importance of integrated education. సమగ్ర విద్య యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత లేదా ఉపయోగాలు ఏంటో చూద్దాం. ఇట్ డస్ నాట్ క్రియేట్ ఎ ఫీలింగ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అమాంగ్ డిజేబుల్డ్ చిల్డ్రన్. సో వేరు భావాన్ని, భిన్నము అనేటువంటి భావాన్ని ఈ ఎవరైతే ఆసక్తత కలిగిన విద్యార్థులు ఉన్నారో, ప్రత్యేక అవసరాలు కలిగిన, ప్రత్యేక అభ్యసన అవసరాలు కలిగిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళలో ఆ భావాన్ని కలిగ చేయదు. అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ తీసుకున్నట్లయితే దాని గురించి మనం చర్చించుకున్నాం. స్పెషల్ ఎడ్యుకేషన్ తీసుకున్నట్లయితే స్పెషల్ ఎడ్యుకేషన్ లో విద్యార్థులందరూ ఎటువంటి విద్యార్థులు ఉంటారు? ఆసక్తత కలిగిన విద్యార్థులు. అందరూ కూడా డిజేబిలిటీ ఉన్నటువంటి స్టూడెంట్స్, ఏదో ఒక వైకల్యం కలిగిన విద్యార్థులు ఉంటారు. సో వాళ్ళు ఒక ఆత్మ విద్యార్థుల్ని, ఆసక్తత కలిగినటువంటి విద్యార్థుల్ని, 1 minute,
Zuckerberg. So let us see. ఓకే. సో ఇక్కడ వీళ్ళందరినీ సాధారణ విద్యార్థులతో కలిపి బోధనాభ్యసన ప్రక్రియలో పాల్గొనేలా చేస్తున్నాం కాబట్టి వాళ్ళలో ఆ వేరు తత్వం అనేది మమ్మల్ని వేరు చేశారనే భావన ఉండదు. ఆ ఫీలింగ్ అనేది డిఫరెన్షియేషన్ ఫీలింగ్ లేకుండా చేయటం జరుగుతుంది. అది ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ యొక్క ఒక ముఖ్యమైనటువంటి ఉపయోగం చెప్పవచ్చు. ఇట్ హెల్ప్స్ టు రిమూవ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అమాంగ్ డిజేబుల్డ్ చిల్డ్రన్. సో అసక్తత కలిగిన విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావం ఉంటుందని చెప్పుకున్నాం ముందు. ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ అనేది కాంప్లెక్స్ అనేది ఉంటది అని చెప్పుకున్నాం. అలాంటి ఫీలింగ్ ని ఈ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ద్వారా మనం రిమూవ్ చేయవచ్చు. అంటే ఎప్పుడైతే మామూలు పిల్లలతో కలిపి వీళ్ళని చదువుకోవడానికి అవకాశం ఇచ్చామో, సాధారణ పాఠశాలలో తీసుకొచ్చి కూర్చోబెట్టాము, ఆటోమేటిక్ గా వాళ్ళలో ఉన్నటువంటి ఆ సపరేషన్ ఫీలింగ్ కానీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానీ రిమూవ్ చేయబడతాయి. ఓకే. అంటే వాళ్ళని ప్రత్యేకంగా కూర్చోబెట్టి విద్యను అందిస్తున్నాం అనుకోండి స్పెషల్ ఎడ్యుకేషన్ స్కీమ్ లో, ఆటోమేటిక్ వాళ్ళు ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ అనేది వస్తుంది. సో మనకి ఇటువంటి డిజేబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనల్ని వేరు చేశారు సాధారణ పాఠశాల నుంచి, సాధారణ విద్యార్థుల నుంచి, సాధారణ విద్య నుంచి వేరు చేసి మనల్ని ప్రత్యేకంగా చూడటం జరుగుతుంది అనేటువంటి ఒక ఆత్మన్యూనత భావం. సో నాలో ఈ లోపం ఉంది, అది ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో నాలో ఈ లోపం ఉంది అని ఫీలింగ్ ఎప్పుడు వాళ్ళ మనసులో ఉండి దాని ద్వారా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇలా వీళ్ళని ఇంటిగ్రేట్ చేయటం ద్వారా ఆ భావనలు కూడా విద్యార్థి మనసులోంచి, ఎటువంటి విద్యార్థి, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థి, ఆసక్తి కలిగిన విద్యార్థి మనసులోంచి ఆ భావాన్ని కూడా తీసివేయొచ్చు. ఇట్ ప్రొవైడ్స్ పీర్ గ్రూప్ హెల్ప్ ఇన్ లెర్నింగ్ ఫ్రమ్ ది నార్మల్ చిల్డ్రన్. సో ఎప్పుడైతే డిజేబుల్ చైల్డ్స్ ని ఇంటిగ్రేట్ చేశామో ఆటోమేటిక్ గా ఆ క్లాస్ లో ఉన్నటువంటి సాధారణ విద్యార్థుల నుంచి ఈ విద్యార్థులకి బోధనాభ్యసన ప్రక్రియలో సహాయం అనేది అందుతుంది. ఆ సహాయం అందటం ద్వారానే వాళ్ళలో మేము వేరు అనేటువంటి భావన లేకుండా పోతుంది. వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మన్యూనత భావం కూడా తొలగించడం అనేది జరుగుతుంది. సో దే విల్ గెట్ ది హెల్ప్ ఫ్రమ్ ది నార్మల్ చిల్డ్రన్. డిజేబుల్ చైల్డ్ విల్ గెట్ ది హెల్ప్ ఫ్రమ్ ది నార్మల్ చిల్డ్రన్. సో ఇట్ ప్రొవైడ్స్ డిజేబుల్ చిల్డ్రన్ ఏ ఛాన్స్ టు ఎంజాయ్ స్కూల్ లైఫ్ విత్ నార్మల్ చిల్డ్రన్. సో ఈ డిజేబుల్ చైల్డ్స్ సాధారణ పాఠశాల జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి ఒక ఛాన్స్ అనేది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా వస్తుంది. సో స్పెషల్ స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా సాధారణ పాఠశాల వైపు చూస్తూ ఉంటారు. సో ఆ పాఠశాలలో మనం కూడా చదువుకునే అవకాశం వస్తే బాగుండు. అంటే పాఠశాల వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. ఇక్కడ ప్రత్యేకమైన పాఠశాలలో అంతా వాతావరణం ప్రత్యేకంగా ఉంటుంది. విద్యార్థులందరూ డిజేబుల్డ్ చైల్డ్స్ ఉంటారు, వివిధ రకాలైనటువంటి అసక్తతలు కలిగిన విద్యార్థులు ఉంటారు, ఫిజికల్ డిజేబిలిటీస్ కానీ మెంటల్ డిజేబిలిటీస్ కానీ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు. ఓకే. సో కాబట్టి సాధారణ వాతావరణం అక్కడ ఉండదు కాబట్టి విద్యార్థులు ఎప్పుడు ఆ ఈ సాధారణ పాఠశాల వైపు, సాధారణ పాఠశాలని సాధారణ తరగతి గది బోధన ఎంజాయ్ చేయాలనే ఆసక్తితో ఉంటారు. అటువంటి ఆసక్తిని ఈ ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ద్వారా అని చెప్పవచ్చు. ఎన్స్యూర్స్ సోషల్ ఇంటిగ్రేషన్, సాంఘిక విలీనాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. ఇక్కడ అవకాశం కలుగుతుంది ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ లో. సో సంఘంలో ఏ విధంగా ఉంటారు, అందరు కలిసే ఉంటారు. అలాంటి వాతావరణాన్ని ఇక్కడ బోధనాభ్యసన ప్రక్రియలు ఇంటిగ్రేటెడ్ విద్య ద్వారా మనం ఏర్పాటు చేసే అవకాశం అనేది కలుగుతుంది. ఇట్ ఇన్కల్కేట్స్ ఎఫెక్షన్, లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ డిజేబుల్డ్ చిల్డ్రన్ అమాంగ్ నార్మల్ చిల్డ్రన్. సో సాధారణ పిల్లల్లో ఇటువంటి అసక్తత కలిగినటువంటి పిల్లల పట్ల ప్రేమ, ఆప్యాయత, గౌరవం అనేది ఏర్పడుతుంది. వీళ్ళు వాళ్ళకి అందించేటువంటి పరిస్థితి ఇటువంటి సమగ్ర విద్యలో ఉంటుందని చెప్పవచ్చు. ఈజ్ లెస్ ఎక్స్పెన్సివ్ యాజ్ స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఇక్కడ ప్రత్యేక విద్య యొక్క డిసడ్వాంటేజెస్ లో చెప్పుకున్నాం, ఖర్చుతో కూడుకుంది అని. అంతేకాకుండా బేసిస్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. ఎందుకు ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అనే భావన 1970s లో రూపొందించబడింది అంటే
దానికి కారణం స్పెషల్ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి షార్ట్ కమింగ్స్ అని చెప్పుకున్నాం. స్పెషల్ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి షార్ట్ కమింగ్స్ అని చెప్పుకున్నాం. ఆ షార్ట్ కమింగ్స్ లో ఒకటి ఏంటంటే ప్రత్యేక విద్య అనేది హై ఎక్స్పెండిచర్ తో కూడుకున్నది. ఎక్కువ ఖర్చుతో కూడుకుంది ఈ ప్రత్యేక విద్య అని చెప్పు. కానీ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ కి ఎక్కువ ఖర్చు అనేది అవసరం లేదు. ఎందుకోసం అవసరం లేదు? ఎందుకు ప్రత్యేక విద్యకి ఎక్కువ ఖర్చు అవుతుంది? ఒక ప్రత్యేకమైన వాతావరణం ఏర్పాటు చేయాలి, ప్రత్యేకమైన పాఠశాల ఏర్పాటు చేయాలి, ప్రత్యేకమైన తరగతి గదులు ఏర్పాటు చేయాలి. ఆ తరగతి గదుల్లో వాళ్ళ యొక్క ఆసక్తతలకు అనుగుణంగా అన్ని వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి, పరికరాలు అందుబాటులో ఉంచాలి, రిసోర్స్ పర్సన్ ఇవ్వాలి, ఆ పరికరాలకు సంబంధించిన టెక్నీషియన్స్ అందుబాటులో ఇవ్వాలి. ఇవన్నీ కూడా వాళ్ళకి హాస్టల్ సౌకర్యాలు కల్పించాలి, డిజేబుల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి, యూజర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఇన్ని వసతులను అక్కడ ప్రత్యేక విద్యలో కల్పించాలి. అలాంటి సందర్భంలో అది ఖర్చుతో కూడుకున్నది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇంటిగ్రేట్ చేసేటప్పుడు సాధారణ పాఠశాలకు తీసుకొచ్చి విద్యార్థులందరినీ కూడా సాధారణ పాఠశాలకు తీసుకొచ్చి ఈ విధంగా ఒక చోట క్లాసులో కూర్చోబెడతాం. అంటే కూర్చోబెట్టిన సందర్భంలో వాళ్ళ విద్యార్థులకి కొంత అసిస్టెన్స్, ఇందాక నేచర్ లో చెప్పుకున్నట్లు ఆ వివరంలో చెప్పుకున్నట్టు వీళ్ళకి కొన్ని స్పెషల్ సర్వీసెస్ అలాగే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నాం. అంటే వీళ్ళకి సో ఆ టీచరే, అదే టీచరు కొన్ని పరికరాలను వాళ్ళకి అందుబాటులో ఇచ్చేసి తను సాధారణంగా బోధన చేసుకుంటూ వెళ్ళటం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కువ ఖర్చుతో కూడుకుంది కాదు. అదే స్పెషల్ ఎడ్యుకేషన్ లో చూస్తే టీచర్ తో పాటు ఒక టెక్నికల్ అసిస్టెంట్ క్లాస్ రూమ్ లో ఉండాలి, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉండాలి, ఇంకా ట్రైన్డ్ అసిస్టెంట్స్ ఉండాలి. ఇలా గ్రూప్ ఆఫ్ టీచర్స్ వాళ్ళకి బోధన అనేది చేయవలసి ఉంటుంది. సో అలాంటి అవసరం అనేది ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ లో ఉండదు కాబట్టి ఇట్ ఈస్ లెస్ ఎక్స్పెన్సివ్ యాజ్ స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. స్పెషల్ లెర్నింగ్ మెటీరియల్ అండ్ స్పెషల్లీ ట్రైన్ టీచర్స్ ఆర్ నాట్ అపాయింటెడ్. సో ఎటువంటి ప్రత్యేకమైన బోధన సామాగ్రి కానివ్వండి, అలాగే బోధన సంబంధించినటువంటి టీచర్స్, స్పెషల్ టీచర్స్ కానివ్వండి ఇక్కడ అపాయింట్ చేయబడరు. ఎందుకు అపాయింట్ చేయబడరు? వీళ్ళని తీసుకొచ్చేసి దాంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాం, నార్మల్ స్కూల్ ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి నార్మల్ స్కూల్ టీచరే టీచ్ చేయడం జరుగుతుంది. అడిషనల్ గా వీళ్ళకి కొంత సహాయం మాత్రం అందుతుంది. ఓకే, కొన్ని సర్వీసెస్ మాత్రం అందుతాయి అంతే. కాబట్టి ఇది లెస్ ఎక్స్పెన్సివ్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్. డిజేబుల్ చిల్డ్రన్ మే గెట్ హెల్ప్ ఫ్రమ్ పీర్స్ ఫర్ లెర్నింగ్ అండ్ గెట్ మోటివేటెడ్ ఫర్ లెర్నింగ్. సో ముందుగా చెప్పుకున్నాం, ఇటువంటి వాతావరణం క్రియేట్ చేయడం ద్వారా, వీళ్ళని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా సాధారణ విద్యార్థుల్లో ఈ ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి విద్యార్థుల పట్ల ప్రేమ, అనురాగాలు, అలాగే గౌరవం ఇవన్నీ పెంపొందించబడతాయి. కాబట్టి ఆటోమేటిక్ గా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో కూడా వాళ్ళకి సాధారణ విద్యార్థుల నుంచి సహాయం అనేది అందటం ద్వారా ఈ విద్యార్థులు ఇంకా లెర్నింగ్ వైపు మోటివేట్ చేయబడతారు, ఇంకా నేర్చుకోవాలనే భావన వీళ్ళలో కలుగుతుంది. సో అప్పుడు అంటే విద్యార్థులు వాళ్ళలో ఉన్నటువంటి ఆసక్తతలను మర్చిపోయి సాధారణ విద్యార్థులు అందించేటువంటి సహకారంతో వీళ్ళలో ఇంకా నేర్చుకోవాలి అనేటువంటి భావన, ఆ తపన, కోరిక అనేది కలుగుతుంది. ఇది కూడా ఒక ముఖ్యమైన ఉపయోగంగా మనం చెప్పవచ్చు. సో ఇవి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ యొక్క ప్రధానమైనటువంటి ఉపయోగాలుగా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ కూడా డిస్కస్ చేసిన తర్వాత వీటి మూడిటి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ ని ఒకసారి పరిశీలిద్దాం. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్. ఇప్పటి వరకు ఈ మూడు అంశాలను మనం చర్చించుకున్నాం. కాబట్టి ఈ మూడిటి గురించి కంపేర్ చేస్తున్నాం. ఈ కంపారిజన్ చార్ట్ ఒకసారి పరిశీలిస్తే ఇంకా ఈ మూడు కూడా మీకు క్లియర్ గా అర్థమవుతాయని చెప్పొచ్చు. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, all students welcomed by their neighborhood schools, irrespective of any differences, any disparities. అన్ని రకాలైనటువంటి విద్యార్థులు ఈ సాధారణ పాఠశాలలో తమ నైబర్హుడ్ స్కూల్స్ లోకి మీన్స్
తమ పరిసరాల్లో ఉండే పాఠశాలలోకి ఆహ్వానించబడటం జరుగుతుంది. అది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యత, అది లక్షణం. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, డిజేబుల్డ్ చైల్డ్ ఆర్ లెర్నింగ్ డిఫికల్టీస్ చిల్డ్రన్ యాక్సెప్టెడ్ ఇన్ ద ఆర్డినరీ స్కూల్. ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థుల్ని సాధారణ పాఠశాలలో విలీనం చేయటం అనేది జరుగుతుంది. అది ఇంటిగ్రేటెడ్. ఏంటి డిఫరెన్స్ ఇక్కడ చూడండి, సెంటెన్స్ మనం ఏం చెప్పుకున్నాం, ఆల్ స్టూడెంట్స్ వెల్కమ్డ్. అందరూ విద్యార్థుల్ని కూడా వాళ్ళ నైబర్హుడ్ లో ఉండేటువంటి స్కూల్స్, వాళ్ళ పరిసరాల్లో ఉండేటువంటి స్కూల్స్ లోకి ఆహ్వానించడం జరుగుతుంది, చేర్చుకోవడం జరుగుతుంది. అక్కడ ఎవరిని మనం అక్కడ స్పెసిఫై చేయట్లా, అందరు విద్యార్థులను అంటున్నాం. ఎవరైనా వచ్చి అక్కడ స్కూల్లో జాయిన్ అయిపోవచ్చు తమ పరిసరాల్లో ఉండేటువంటి స్కూల్లో. సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఏమంటున్నాం, డిజేబుల్డ్ చిల్డ్రన్ ఆర్ లెర్నింగ్ డిఫికల్టీ చిల్డ్రన్ యాక్సెప్టెడ్ ఇన్ ఆర్డినరీ. అంటే మా సాధారణ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి విద్యార్థుల్ని యాక్సెప్ట్ చేస్తారు, అలౌ చేస్తారు అంటున్నాం. అది డిఫరెన్స్. స్పెషల్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ యాక్సెప్టెడ్ ఓన్లీ ఇన్ స్పెషల్ స్కూల్స్. ఈ పాఠశాలలో ఎవరైతే ప్రత్యేక అభ్యసన అవసరాలు లేదా ఆసక్తతలు ఉన్న విద్యార్థులు ఉంటారో వాళ్ళను మాత్రమే ఈ పాఠశాలలో చేర్చుకోవటం జరుగుతుంది. ఇది ఫస్ట్ కంపారిజన్. సెకండ్ వన్, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ పార్టిసిపేషన్. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ పార్టిసిపేషన్. సో టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్ లో అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించబడతాయి. అందుకనే ఇక్కడ చూసాం ఈ డయాగ్రామ్ లో అందరూ కూడా కలిసిపోయి ఉన్నారు. కలిసిపోయినప్పుడు అందరికీ సమాన అవకాశాలు వస్తాయి. అంటే ఇక్కడ అభ్యాసం జరిగేటప్పుడు దీంట్లో ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఎలాగ అవకాశాలు వస్తాయో ఈ విధంగా అభ్యాసం జరిగేటప్పుడు కూడా దీంట్లో ఉండే ప్రతి ఒక్కళ్ళకి అవకాశాలు అనేవి వస్తాయి. ఓకే, అది ఒక దీని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యం. పార్షియల్ ఆపర్చునిటీస్ ఫర్ పార్టిసిపేషన్. సో వీళ్ళలో ఇటువంటి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇంక్లూజివ్ లో లాగా పూర్తి స్థాయిలో అందరికీ సమాన అవకాశాలు అందుబాటులో రావు. వీళ్ళకి పార్షియల్ గా అవకాశాలు అనేవి ఉంటాయి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ లో, సమగ్ర విద్యలో. ఓకే, సో కాబట్టి అందరికీ పూర్తి స్థాయిలో అవకాశాలు సమగ్ర విద్యలో రావు. ఎందుకంటే వీళ్ళందరినీ ఒక గ్రూప్ గా తీసుకొచ్చి క్లాస్ రూమ్ లో అక్కడ ఒక చోట గ్రూప్ లో కూర్చోబెడతారు. ఆ సందర్భంలో ఉపాధ్యాయుడు సాధారణ పాఠశాలలో తన సాధారణ బోధన కొనసాగించడం జరుగుతుంది. అలా జరిగే సందర్భంలో కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కూడా ప్రాముఖ్యత అనేది ఇవ్వడం జరుగుతుంది. స్పెషల్ ఎడ్యుకేషన్ క్లాసెస్ లో లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఫర్ పార్టిసిపేషన్. ఇక్కడ కేవలం విభిన్న అవసరాలు, ఆసక్తతలు, విభిన్న అభ్యసన అవసరాలు కలిగినటువంటి స్పెషల్ లెర్నింగ్ నీడ్స్ కలిగినటువంటి విద్యార్థులు ఉంటారు కాబట్టి వాళ్ళకి పార్టిసిపేషన్ కి చాలా తక్కువ అవకాశం అనేది ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్స్, అధ్యాపక బృందం ఏదైతే ఉంటుందో అంటే దాంట్లో టీచర్ ఉంటాడు, స్పెషల్ టీచర్ ఉంటాడు, టెక్నీషియన్ ఉంటాడు, ట్రైన్డ్ పర్సన్ ఉంటాడు. సో ఈ విధంగా అన్ని రకాలైన విద్యార్థులతో ఉపాధ్యాయులతో కలిగిన బృందం ఉంటుందో వాళ్ళు టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అంటే లిమిటెడ్ ఆపర్చునిటీస్ అని ఉంటాయి స్పెషల్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్ లో స్పెషల్ విద్యార్థుల కోసం. నెక్స్ట్ వన్, సబ్జెక్ట్ సెంటర్డ్ కరికులం అండ్ మెథడాలజీ. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ కన్స్ట్రక్టివిస్ట్ కరికులం అండ్ మెథడాలజీ. ఇక్కడ దీనికోసం ప్రత్యేకమైనటువంటి కరికులం అనేది ఉంటుంది. అంటే అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఈక్వల్ ఆపర్చునిటీస్ కలిగిస్తూ ఈ కరికులం అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డిఫరెంట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ లో సాధారణ పాఠశాలలో ఉన్నటువంటి కరికులమే ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ లో స్పెషల్ కరికులం అండ్ మెథడాలజీ, ప్రత్యేకమైన కరికులం, ప్రత్యేకమైనటువంటి బోధనా పద్ధతులు అనేవి ఇక్కడ ఉంటాయి. అది కరికులం పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూడింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అది. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లో కరికులం అనేది సబ్జెక్ట్ సెంటర్డ్ గా ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి మెథడాలజీ కూడా ఉంటుంది. ఈ అందరికీ ఆమోదయోగ్యమైన, అందరికీ ప్రవేశం కలిగే విధంగా ఈ కరికులం రూపొందించింది. ఇది సాధారణ పాఠశాలలో ఉన్నటువంటి కరికులమే మెథడాలజీనే ఇక్కడ ఉంటుంది.
కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ లో మళ్ళా స్పెషల్ కరికులం అనేది రూపొందించడం జరుగుతుంది. అలాగే స్పెషల్ మెథడాలజీ, ప్రత్యేకమైన బోధనా విధానాలు, బోధనా పద్ధతులు కూడా దీంట్లో అవలంబించబడతాయి. సాధారణ పాఠశాలలో సాధారణ విద్యార్థులకు అందించేటువంటి బోధనా పద్ధతులు ఇక్కడ సరిపోవు కాబట్టి ప్రత్యేకమైనటువంటి బోధనా పద్ధతులు ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. సో మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్, కాస్ట్ నాట్ సో హై కాస్ట్ in respect to the financial matter, cost affection, inclusive education is most cost effective. తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అసలు కాస్ట్ అనేది దీంట్లో ప్రశ్న కాదు. అదే ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ లో అది ఎక్కువ ఖర్చు అనేది కాదు. కంపారిటివ్ గా దీనికంటే ఇది ఎక్కువ ఖర్చు, దీనికంటే ఇది హై కాస్ట్, దీనికంటే ఇది హై కాస్ట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్, టీచర్ ఎఫెక్టివ్నెస్ ఈజ్ ఇన్ ఇంక్లూడింగ్ ఆల్ లెర్నింగ్ ప్రాసెస్. ఇక్కడ టీచర్ ఎఫెక్టివ్నెస్ అనేది ఈ అన్ని రకాలైనటువంటి ప్రాసెస్ లో కూడా ఎఫెక్టివ్నెస్ అనేది ఉంటుంది. టీచర్ ఎఫెక్టివ్నెస్ అన్చేంజ్డ్, లిమిటెడ్ టు ది అదర్ చిల్డ్రన్, అన్చేంజ్ అండ్ లిమిటెడ్ టు అదర్ చిల్డ్రన్. సో ఇక్కడ టీచర్ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది మార్పు ఏ ఉండదు. సాధారణ పాఠశాల ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. సో మిగతా విద్యార్థులకి, అంటే ఎవరైతే ఇంటిగ్రేట్ చేయబడ్డారో వాళ్ళకి లిమిటెడ్ గా ఈ సర్వీసెస్ అనేది, టీచర్ ఎఫెక్టివ్నెస్ అనేది ఉపయోగపడుతుంది. టీచర్ ఎఫెక్టివ్నెస్ లిమిటెడ్ టు ది గ్రూప్. ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ లో ఇది ప్రత్యేకంగా లిమిటెడ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్, ఫార్మల్ ప్లానింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. నో ఫార్మల్ ప్లానింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్. ప్లాన్ అకార్డింగ్ టు ది స్టూడెంట్స్ ఎబిలిటీ. సాధారణ విద్యార్థుల పాఠశాలలో ఇంటిగ్రేట్ చేసిన సందర్భంలో ప్రత్యేకమైన ప్రణాళిక, ప్లానింగ్ అనేది ఉండదు. సాధారణ విద్యార్థులకి ఎలా బోధన చేస్తారో అదే బోధన కంటిన్యూ చేస్తారు. అదే స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే వాళ్ళకి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఏ విధంగా దేని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క అభ్యసన అవసరాలు, వాళ్ళ యొక్క అసక్తతలు, వాళ్ళ యొక్క డిజేబిలిటీస్, వీటన్నిటిని ఆధారంగా చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ సాధారణమైన ప్లానింగ్ అనేది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లో సరిపోతుంది. ఓకే, ఆల్ ద స్టూడెంట్స్ అవే ఫ్రమ్ ఎడ్యుకేషన్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్స్. అందరు విద్యార్థులు, మొదటి క్యారెక్టర్ చెప్పుకున్నట్లే, పాయింట్ చెప్పుకున్నట్లే ఇది కూడా, ఆల్ ద స్టూడెంట్స్ అవే ఫ్రమ్ ఎడ్యుకేషన్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్స్. అందరు విద్యార్థులు కూడా ఆ మెయిన్ స్ట్రీమ్ స్కూల్స్ లో ఇంక్లూడ్ చేయబడతారు. ఆల్ ద స్టూడెంట్స్ అవే ఫ్రమ్ ఎడ్యుకేషన్ ఆర్ నాట్ నెసరీలీ ఇంక్లూడెడ్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్స్. అంటే ఇక్కడ తప్పనిసరిగా విద్యకు దూరంగా ఉండే ప్రతి విద్యార్థి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డిస్పారిటీ, ఎనీ డీవియేషన్, ఎనీ డిఫరెన్స్, స్కూల్లో జాయిన్ చేయబడతారు. ఇక్కడ అలాంటి నెసరీ కండిషన్ అనేది ఏమీ లేదు. ఇట్ కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ విత్ సమ్ స్పెషల్ ఫెసిలిటీస్. సో వీళ్ళు స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు స్పెషల్ ఫెసిలిటీస్ తో కొన్ని సందర్భాల్లో సాధారణ పాఠశాలను ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రైన్డ్ స్టాఫ్ అండ్ స్పెషల్ కరికులం ఈజ్ డిజైన్డ్ ఫర్ దెమ్. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కరికులం అనేది ప్రత్యేకంగా ఉంటుంది. టీచర్స్ కూడా ప్రత్యేకంగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కి ట్రైన్ చేయబడి ఉంటారు. ఆ విధంగా కరికులం కూడా డిజైన్ చేయబడి ఉంటుంది దాంట్లో ఉన్న విద్యార్థులకి అనుకూలంగా. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ లో నో స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రైన్డ్ స్టాఫ్, స్పెషల్ కరికులం ఈజ్ రిక్వైర్డ్. అంటే సాధారణ విద్యకు సంబంధించి ఏదైతే కరికులం ఉందో, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళతోనే బోధన అనేది జరుగుతుంది. కానీ ఇంక్లూజివ్ అలా కాదు. అన్ని రకాల విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తగినట్టుగా కరికులం డిజైన్ చేయబడుతుంది, స్టాఫ్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే స్పెషల్ కరికులం డిజైన్ చేయటం జరుగుతుంది. కానీ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఆ విధంగా ఉండదు. స్పెషల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ ప్రొఫెషనల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అండ్ స్పెషల్ కరికులం ఈజ్ రిక్వైర్డ్. సో దీని తప్పనిసరిగా అన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు కరికులంలో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, టీచింగ్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, మెంటార్స్ కానివ్వండి, ఫెసిలిటీస్ కానివ్వండి, కరికులం కానివ్వండి, అన్ని విషయాల్లోనూ ప్రత్యేకంగా వీటిని డిజైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా మనం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్, సమ్మిళిత విద్య, సమగ్ర విద్య, ప్రత్యేక విద్యని మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇది కాన్సెప్ట్ ఆఫ్
inclusive, integrated, and special education. Okay, students. So I think all of you understand the concept, these three concepts. So uh, examination point of view లో ఈ మూడిట్లో ఏదైనా ఒక భావాన్ని వివరించమని అడగవచ్చు, లేదా కంపారిజన్ కూడా అడగవచ్చు. Write the differences between inclusive education and integrated education, or inclusive education and special education, or special education and integrated education, whatever it may be. అన్ని డిఫరెన్సెస్ కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ యూ హ్యావ్ టు ప్రిపేర్. ఓకే స్టూడెంట్స్. సో వీడియోస్కి వ్యూస్ చాలా తక్కువగా ఉంటున్నాయి. మరి మీరు ఫాలో అవుతున్నారో లేదో తెలియదు. వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దట్? ఐ డోంట్ నో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్, ప్లీజ్ ట్రై టు communicate through WhatsApp group, or any problem. If you are facing any problem related to technology, related to signal, related to devices, related to the availability of time, whatever it may be, you may post your queries through common group, your 2019-21 batch group. Otherwise, if you have any queries regarding the content, regarding the process of instruction, related to the subject, related to the teacher, whatever it may be, you may post your queries in my personal WhatsApp, in a personal WhatsApp chatting. Okay, right, students? Once again, I am requesting you, stay home and stay safe. Okay, take care of yourself and your family members, at the same time the society. Okay, thank you students. Bye, have a nice day.